ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప గతంలో వీళ్ళకి హైకోర్టు ఇష్యూ చేసినటువంటి డిఫాల్ట్ బెయిల్ కి సంబంధించి హైకోర్టు వాటిని రద్దు చేస్తూ తీర్పివ్వడం జరిగింది. మరి మొత్తానికి ఈ అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. గతంలో డిఫాల్ట్ బెయిల్ పొందినటువంటి ధనుంజయ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, మరో పక్క చూసుకుంటే బాలాజీ గోవిందప్ప, వీళ్ళ ముగ్గురు ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. డిఫాల్ట్ బెయిల్, ఆ డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఏమంటారు? ముగ్గురు ఏమనాలి, 3 విధాలుగా గొప్పవాళ్ళు. ఒకళ్ళు ధనుంజయ రెడ్డి, మీకు సజ్జల కంటే కూడా చాలా గొప్పవాడు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆయన అరెస్ట్ అవడానికి ముందు కూడా ఆయన దగ్గర క్యూ కట్టేవాళ్ళు అపాయింట్మెంట్ కోసం. జగన్మోహన్ రెడ్డిది అంత గొప్ప పర్సన్ ఆయన. తర్వాత బాలాజీ గోవిందప్ప, ఈయన భారతీ రెడ్డి గారి సీఏ, డొల్ల కంపెనీలు పెట్టడంలో ఈయన కూడా ఎక్స్పర్ట్. అంటే ఆర్థిక నేరాల వైపు భారతీ రెడ్డిని నడిపించగలిగిన ఘనుడు ఈయన. ఇకపోతే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీ, ఆయన ఇంకో గొప్పవాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓఎస్డీగా చేశాడు, అంతే కదా, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. అంటే ఇంత మహామహులు జైలుకి వెళ్ళడం ఏంటి, వెళ్ళాక డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు రావడం ఏంటి? ప్రజలకు కోపం వచ్చింది వాళ్ళకి బెయిల్ వచ్చినప్పుడు. మీకు గుర్తుంటే కమెంట్స్ కూడా ఎన్ని పెట్టారు అప్పుడు, అంటే నీరు గార్చేస్తారా మద్యం కుంభకోణాన్ని అంటూ ప్రజలు అడిగారు. అయితే ఇవాళ మద్యం కుంభకోణం అనేది నీరు గార్చే విషయం కాదు, మద్యం కుంభకోణం జరిగింది, అది నిజమని ఇవాళ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ ని వాళ్ళ బెయిల్ రద్దు చేయడం ద్వారా హైకోర్టు మరోసారి అంగీకరించింది. అంటే ఈ కేసు విచారణకి వాళ్ళు సహకరించాలని చెప్పినట్టుగా అయింది. మొత్తం మీద వాళ్ళ బెయిల్ అయితే రద్దయింది. ఇది ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. అంటే మామూలు విషయాల్లో మీకు బెయిల్ రావడం వేరు, ఒక మద్యం కుంభకోణం లాంటి అది కూడా ఏంటి, మీకు బాలాజీ గోవిందప్ప దాంకుని ఆయన ఇక్కడ మసాజ్ సెంటర్స్ లో పరిగెట్టి, ఆయన మసాజ్ సెంటర్స్ కి అక్కడెక్కడో దాంకుని తప్పు చేయని వాడు పరిగెడతాడు. ధనంజయ రెడ్డి లాంటి వాళ్ళు నాకేంటి అనుకున్నారు. అంటే ఎంతటి వాడైనా చట్టం ముందు చిన్నవాడే, అది ప్రూవ్ అవుతుంది. ఇక కృష్ణమోహన్ రెడ్డి, నేను అనేది మీరు ఓఎస్డీగా ఉంటారు, లేదు ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా, నిన్నెవరో మాట్లాడుతున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇక్కడ ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో చూసుకోవాలి, వాళ్ళు ఎదురు తిరగాలి, వాళ్ళు చెప్పాలి మేము ఇలాంటివి చెయ్యమని ఏంటో మాట్లాడుతున్నాడు ఒక ఆయన. మరి అదే పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఉందా? ఇవాళ ఎవరి చేత తప్పుడు పనులు చేయించట్లేదుగా కూటమి ప్రభుత్వం. మీరేం చేశారు? మీరు అన్యాయాలు అక్రమాలు చేయించారు, అసలు సంతకాలు ఫోర్జరీ చేశారు, మా ఆవిడకి తెలుసు. అంటే తెలియని విషయాలు అవన్నీ. నిజంగా వాళ్లే చేశారా? ఎందుకంటే నారాయణ స్వామి లాంటి వాళ్లే కంగు తిన్నారు కదా, మనకు తెలుసు. అంటే మీరు ఒక వ్యక్తిని అక్కడ ముందుంచి, అంటే ఒక కులానికి మేము చాలా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి వాళ్ళకి ఒక పేరు ఇచ్చి, ఒక శాఖని అప్పచెప్పి, లేదు వాళ్ళని ఉప ముఖ్యమంత్రులను చేసి పేరుకి వాళ్ళకి పని లేకుండా చేశారు. వాళ్ళకి ఏ శాఖ లేకుండా చేశారు. అంటే శాఖలు ఉంటాయి చెప్పటానికి, కానీ ఏ శాఖ ఏంటో వాళ్ళకే గుర్తుండదు, ఆ పని ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళ పని ఏంటి? సంతకాలు పెట్టడం. ఓకే, మీరు పెట్టకపోయినా పర్వాలేదు, డిజిటల్ సంతకాలు ఉంటాయి. అలాగా ఒక 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం నడిపి వీళ్ళందరినీ లిక్కర్ స్కాముల్లో వీళ్ళని ఆరితేరేలాగా చేసి ఈ రోజు వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చి హ్యాపీగా మళ్ళా బెయిల్ క్యాన్సిల్ అయిందంటే నిజంగా ఇవాళ ప్రజలు సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. 3600 కోట్లు ఎంతో మీరు దుబాయ్కి పంపించారు. ఎలక్షన్స్లో హైదరాబాద్ నుంచి మీరు అట్టపెట్టెల్లో, గోను సంచీల్లో, మనకి చిన్నప్పుడు చూసేవాళ్ళం కుప్పలు కుప్పలు డబ్బు అనమాట పంపించేసి, మరి ఎట్లాగా చెక్ పోస్టుల దగ్గర మేనేజ్ చేశారో దేవుడికి తెలియాలి కదా. వాటిని మేనేజ్ చేసి పంపించి మీరు డన్నుల్లో పెట్టి, మనకి డన్నులు అంటే మనకేం తెలుసు, అదేదో బాంబేలో ఉంటాయి అనుకుంటాం మనం కదా. ఒకప్పుడు హాజీ మస్తాన్, మాఫియా డాన్స్ వాళ్ళందరి దగ్గర ఉంటాయి అనుకుంటాం. అంటే మనకి తెలియనప్పుడు మనం ఏమనుకోండి, వాళ్ళు ఏదో అండర్ వరల్డ్ అంటే అదేదో భూమి లోపల వాళ్ళు ఉంటారు. చిన్నప్పుడు మన ఊహలు అలాగే ఉంటాయి కదా, మనకి తెలియదు. వాళ్ళు మామూలుగానే తిరుగుతూ ఉంటారు, కాకపోతే వాళ్ళ విధానం వేరేగా ఉంటుంది. ఇప్పుడు కూడా అండర్ వరల్డ్ అంటే ఒక్కోసారి నవ్వు వస్తుంది అవన్నీ తలుచుకొని. వాళ్ళు అక్కడ భూమిలో కట్టుకుని ఉంటారు, పాతాళంలో వాళ్ళు అక్కడ దాచి పెడతారు డబ్బులు, బంగారం, ఏంటి ఆయుధాలు, ఇవంతా అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. సో డెన్లన్నా అదే గుర్తుకొస్తుంది. మనం ఎందుకంటే సినిమాల్లో కూడా చూస్తాం కదా, ఈ గుహలు ఇవన్నీ వాటిని డెన్నుల కింద అనుకుంటాం మనం. అందుకని అంటే రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ పేరు కూడా డెన్నే కదా. అంటే ఆయన కూడా ఒకలాంటి స్పెషాలిటీ పర్సన్ కదా, అందుకని అట్లా పెట్టుకుని ఉంటారు. సో ఏది ఏమైనా ఇవాళ మన కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, ధనంజయ రెడ్డి గారు కావచ్చు, బాలాజీ గోవిందప్ప గారు కావచ్చు, మొత్తానికి బెయిల్ రద్దు చేసుకుని హ్యాపీగా మళ్ళీ వాళ్ళ పాత గృహానికి వెళ్ళారు, అంటే జైలుకి వెళ్ళారు.
సో నెక్స్ట్ ఏం జరగబోతుంది చూడాలి. వీళ్ళు మరి సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా? అంతకుముందు కూడా వీళ్ళందరూ సుప్రీంకోర్టులకు వెళ్ళాకే అరెస్ట్ చేసినట్టున్నారు, ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చాకే. మరి ఇప్పుడు ఏ బేస్ మీద వెళ్తారు? ఇప్పుడు మరి వీళ్ళందరూ నోర్లు విప్పేశారా పూర్తిగా? మరి ఏం చేస్తారు? మరి బిగ్ బాస్ ఎవరు అనేది వీళ్ళు ఈ పాటికి చెప్పేశారా, చెప్పాలా, చెప్తారా అని వేచి చూడాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.